ఈరోజు రెసిపీ అండి చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు పొడవుగా కోసుకోవాలి, కొత్తిమీర, హోల్ గరం మసాలా, కొబ్బరి గసగసాల పేస్ట్, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం అండి. కాశ్మీరీ కారం తీసుకున్నాను నేను. చికెన్కి అండి పసుపు ఉప్పు కలిపి అరగంట సేపు పక్కన పెట్టానండి. అలా పక్కన పెట్టిన చికెన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ 2 టీ స్పూన్లు అండి, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కారం అండి. కాశ్మీరీ కారం కలర్ కోసం వేసాను, అందులో స్పైసీ ఉండదు. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నేను చికెన్ మటన్ ఏ రెసిపీ చూపించినా సరే మీరు మసాలాలు మాత్రం ఇలాగ బాగా కలపండి, అప్పుడే చికెన్కి టేస్ట్ వస్తుంది. పెరుగండి 1 కప్పు, అది కూడా బాగా కలపాలి. మనం ఎటువంటి కుర్మా చేసినా సరే పెరుగు కంపల్సరీ అండి, దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలండి దీన్ని. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేడి చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయింది కదండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు పొడవుగా కోసుకుందాం. ఉల్లిపాయలు వేయడానికి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దామండి. అందులో ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాము ముందు, ఇందులో కొద్దిగా వేసుకుందాం. చూడండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. మసాలాలు కారం మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా వాటర్ అవసరం ఉండదండి. అవసరం అనిపిస్తే మీరు ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవచ్చు. ఆ పెరుగులోనే కుక్ అయిపోద్ది అంతని.
చూడండి మన చికెన్ కుక్ అయింది. ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేద్దాం దాన్ని. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీగా చికెన్ కుర్మా రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.